హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం మటన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చికెన్ లివర్ ఫ్రై మన దాంట్లో అప్లోడ్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో ఇప్పుడు మటన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. సో ఈ ఒక్క మటన్ లివర్ ఫ్రై చేసుకుంటే మనకు అన్నంలోకైనా కలుపుకోవచ్చు, చపాతీ, రోటీస్ దేంట్లోకైనా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి. మేము ఈరోజు మటన్ తెచ్చుకున్నాము, అందులో కొద్దిగా ఇలా లివర్ పీసెస్ వేసారనమాట. సో అందుకనే కొంచెం క్వాంటిటీతోనే చూపిస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ అయినా సేమ్ ప్రొసీజర్ అనమాట. ఈ లివర్కి మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆ మసాలాకి ఇలా ముందే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను. సో మిక్సీ జార్లో ఒక 4 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి, నేను చూపించే మటన్ మసాలా అనేది అన్ని కర్రీస్కి సరిపడా చేస్తున్నాము, ఖైమాకి, గ్రేవీ కర్రీకి. సో జస్ట్ మనం ఈ మసాలాలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఒకటే మనం లివర్లోకి వాడతాము. సో చూడండి, ఈ కొబ్బరి పొడి వేసిన తర్వాత అల్లాన్ని ఇలా దంచేసుకోండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ధనియాల పొడి వేసుకోవాలి. సో ధనియాల పొడి కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. తర్వాత కొన్ని మిరియాలు ఎక్కువ వేస్తే ఘాట్ వస్తుంది కదా, సో అందుకనే. తర్వాత ఒక హాఫ్ ఆనియన్ని ఇలా కట్ చేసేసుకోండి. తర్వాత ఒక 2 టొమాటోస్ని కట్ చేసేసుకోండి. ఈ ఆనియన్ టొమాటో వేయడం వల్ల మన గ్రేవీ బాగా వస్తుందన్నమాట. తర్వాత మిక్సీ పట్టండి ఒకసారి. తర్వాత కొత్తిమీరని కొంచెం హ్యాండ్ఫుల్గా తీసుకొని కొద్దిగా వాటర్ వేసి తర్వాత ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ లివర్ని వేయించుకోవాలి. సో అందుకని స్టవ్ ఆన్ చేసి ఒక బాండ్లీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ లివర్ పీసెస్ వేసుకొని ఆయిల్లో కాసేపు ఇలా ఫ్రై చేయండి. ఆయిల్లో వేసినప్పుడు ఇవి పేలుతాయి, సో జాగ్రత్తగా దూరం ఉండి వేసుకోండి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి కాసేపు ఈ నూనెలోనే ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా, అందులో జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసాము, ఎందుకంటే లివర్ క్వాంటిటీ కొంచెమే కదా, సో అందుకనే వేసి ఆ మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత ఈ లివర్ ఉడకడానికి కొన్ని నీళ్ళు కూడా వేసుకోండి. ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నాము. తర్వాత ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఇమిరిపోవాలన్నమాట. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే దగ్గర పడేంత వరకు ఉంచుకోండి, లేదంటే పూర్తి డ్రై కావాలంటే డ్రైగా ఉంచుకోండి. సో చూడండి, ఇలా బాయిల్ అవుతుంది. మీకు లైట్ గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే సో చూడండి, ఇలా గుజ్జుగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. బట్ మేము కొంచెం దగ్గరగా ఇష్టపడతాం, సో అందుకని ఫ్రై లాగా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు నిచ్చామన్నమాట. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా అయిపోతుంది. మనం ఆ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ అయినా ఏం కాదు. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్.